Very good afternoon. How are you? How was the morning? చాలా మోటివేట్ అయ్యారా? ఇంకా అవసరం లేదన్నమాట మీకు లేదా? రైట్. There are three things important in our life: past, present and what is most important? Future. So suppose let us say మీరు మా హైదరాబాద్ వచ్చారు, మా ఇంటికి వచ్చారు, మీకు చాలా ఆకలేస్తుంది, మా దగ్గర పప్పు ఉంది, కానీ హైదరాబాద్ మర్యాద మీరు మెహమాను, మీకు ప్యారడైజ్ బిర్యానీ చేసి పెడతాము, కాకపోతే టైం పడుతుంది, సాయంత్రం వరకు ఆగండి అంటారు, లేదా ఒక 2 రోజుల్లో చేసి పెడతానని. ఇప్పుడున్న పప్పు కావాలా, రేపు వచ్చి బిర్యానీ కావాలా? మరి ఫ్యూచర్ ముఖ్యం అన్నారు, ప్రజెంట్ ముఖ్యం కాదా? సో ఒక 3 యువకులు ఉద్యోగం కోసం వెతికారు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఉద్యోగం కోసం రోజంతా తిరిగారు, అలసిపోయారు, ఇంటికి వచ్చారు. సో వాళ్ళకి ఏమి లేదు భోజనం చేయడానికి. సో అక్కడ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళారు, ప్రసాదం అయిపోయింది, అప్పటికి కొంచెం మిగిలి ఉన్న ప్రసాదం పెట్టారు. ఇది ఎవరికి ఆకలి తీరదు, సో మనం పని చేద్దాం, మనం పడుకుని ఎవరికి మంచి కళ వస్తే వాళ్ళు ఉదయాన్నే ఈ ప్రసాదం తిందాం అనుకున్నారు. 3 పడుకున్నారు. సో అందులో ఒక ఆయన లేచి అన్నాడు, నాకు రాత్రి కళ వచ్చింది, రాత్రి నీవు మా దేవుడు ఫుట్బాల్ ఆడుకున్నట్టు కళ వచ్చింది అని. చాలా గొప్ప కళ అనుకున్నారు. రెండో ఆయన అన్నాడు, మాకు కూడా కళ వచ్చింది, మా దేవుడు వచ్చాడు, ఆయన నేను బ్యాడ్మింటన్ ఆడుకున్నాం అన్నారు. ఈ 3 ఆయన ఏం మాట్లాడలేదు. మీ కళ వచ్చినట్లేదు, మీ పని చేసుకోమా ప్రసాదం, మాకే గొప్ప కళలు వచ్చినాయి అన్నారు. ఆ 3 ఆయన లేదు, నాకు కూడా రాత్రి కళలో కృష్ణుడు వచ్చాడు, నన్ను నిద్రలో అయిపోయి ఏం చేస్తున్నావు, లేచి ముందా ప్రసాదం తినన్నాడు, తినేసి పడుకున్నాను అన్నాడు. చాలాసార్లు మనం కళలు కంటూ ఉంటాం, కానీ కొంతమంది చేయాల్సిన యాక్షన్ చేస్తూ ఉంటారు. కళలు కంటూ ఉంటే జీవితం ఆగదు. సో భవిష్యత్తు ఎంత ముఖ్యమో వర్తమానం అంతే ముఖ్యం. ఎప్పుడో భవిష్యత్తులో గొప్పగా ఉండాలని ఈ రోజు చదువు ఇది అవసరం లేదని అనుకుంటే భవిష్యత్తు మనం నిర్మించేది నేటితోటే. ఎందుకంటే ఈ రోజంతా కూడా మనం గతంలో చేసినటువంటి పనుల యొక్క ఫలితం. రేపు అన్నది ఈ రోజు చేసేటటువంటి పనుల యొక్క ఫలితం. ఈ రోజు మారకుండా భవిష్యత్తు మారడం అన్నది అసాధ్యం. ఎందుకంటే విత్తనాలు మనం రోజు వేస్తూ పోవాలి, ప్రతిరోజు పంట రాదు. కానీ పంట వస్తుందో లేదో గ్యారంటీ లేదని విత్తనాలు వేయడం మానేస్తే పంట గ్యారంటీగా రాదు. ఏ రైతు కూడా తన విత్తనాలు వేసి సాగు చేస్తాడు తప్ప పంట వచ్చి దాని మీద రోజు చూసుకుంటూ ఉండడు. రోజు ప్రోగ్రెస్ ఉందా లేదా అని తన కర్తవ్యాన్ని తను నిర్వహిస్తూ ఉంటాడు. అలా విత్తనాలు వేయడం అనేది మన బాధ్యత. పంట అన్నది ఏదో ఒక రోజు వస్తుంది. అలాగని విత్తనాలు వేయడమే మానేస్తే పంట అన్నది గ్యారంటీగా రాదు. సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉండాలి అనుకున్న దాన్ని బట్టి మన యొక్క వర్తమానం నిర్మాణం అవుతుందండి. ఇది ఎలాంటిదంటే ఒక కారుకి ముందు అద్దం ఉంది, వెనకాల అద్దం ఉంది, స్టీరింగ్ ఉంది. మూడిట్లో ఏది ముఖ్యమండి? స్టీరింగ్ ముఖ్యం. మరి ముందు అద్దం కనుక బ్లాక్ పెయింట్ వేస్తే మీకు కనపడుతుందా? రోడ్డు కనపడిపోతే డ్రైవ్ చేయగలుగుతారా? మంచు పడింది, వర్షం పడింది, మీరు చేయగలుగుతారా? సో భవిష్యత్తు కనపడాలి. స్టీరింగ్ అన్నది వర్తమానం, వెనకాల అద్దం రేర్ వ్యూ మిర్రర్ అనేది గతం నుంచి నేర్చుకోవాలి, భవిష్యత్తుకి ప్లాన్ చేయాలి, వర్తమానంలో జీవించాలి. సో అయితే మరి మన వర్తమానం ఎంతమందికి అసలు క్లారిటీ ఉంది? ఎందుకు మనకి ఫ్యూచర్ అవసరం, మనకి భవిష్యత్తు ఎందుకు అవసరం? సో ఏది మనిషిని ఇన్స్పైర్ చేస్తుంది? గతమా, వర్తమానమా, భవిష్యత్తా? ఏది ఇన్స్పైర్ చేస్తుంది? మనకి ఎంతమంది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఎంతమంది ఆర్డినరీ స్టూడెంట్స్? సో మీ మీద మీకు ఆల్రెడీ ఒక నమ్మకం ఉంది. ఈ నమ్మకం అన్నది మీకు గతం నుంచి వచ్చిందా, భవిష్యత్తు నుంచి వచ్చిందా? మీరు మీ కారు వెనకాల అద్దం నుంచి చూసి భవిష్యత్తుకి ఎలా డ్రైవ్ చేస్తారు? అందుకే గాడ్ అనేది జనరేటర్, ఆపరేటర్ అండ్ డిస్ట్రాయర్. ఏంటంటే ఫస్ట్ యూ నీడ్ టు డిస్ట్రాయ్ యువర్ పాస్ట్. ఇందాక ఆయన మన ఎస్పీ గారు మాట చెప్పారు, మా గురువు గారు పాస్ట్ టెన్స్ వాడద్దు అన్నారని. నేనేం చెప్తానంటే మీకు గతంలో గతించిపోయినటువంటి గతం గురించి ఎక్కువ ఆలోచించకండి, గతం నుంచి నేర్చుకుని దాన్ని వదిలేయండి. సో మీరు ఇఫ్ యు ఆర్ ఆర్డినరీ స్టూడెంట్ ఇన్ యువర్ 10th క్లాస్, సో వాట్? మనకి సచిన్ టెండూల్కర్ గారు ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యారు, సో అందుకని ఆయన ఫెయిల్యూర్ అనొచ్చు. కానీ మహారాష్ట్ర గవర్నమెంట్ సచిన్ టెండూల్కర్ క్రికెట్లో సక్సెస్ అయ్యాక ఆయన యొక్క పాఠాన్ని మహారాష్ట్రలో ఇంగ్లీష్లో ఒక పాఠం కింద, లెసన్ కింద పెట్టారు. అంటే సచిన్ టెండూల్కర్ ఫెయిల్యూరా, సక్సెస్ఫుల్ అక్కడ? ఇందాక రామకృష్ణ గారు చెప్పారు, ప్రతి మనిషి లోపల మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ఉంటాయని. ఆ ఇంటెలిజెన్సెస్ ప్రకారం ఎవరు ఎందులో జీనియస్ అవుతారో తెలుసుకునే విధానం